ఈ పండు వెన్నెల్లో కమ్మగా కోడికూర చేసుకొని తినేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అర్ధరాత్రి 12 అవుతుంది. ఈ టైంలో మేము ఈ కోడికూర ఎందుకు చేస్తున్నామంటే, ఈ రోజు మా ఇంటికి చాలా స్పెషల్ గెస్ట్ అయితే వచ్చాడు. ఇంకా వచ్చిన ఆ స్పెషల్ గెస్ట్ కోసం అయితే ఇదంతా చేస్తున్నాము. ఆ గెస్ట్ ఎవరో లాస్ట్ లో చూపిస్తాను. అంతలోపల ఈ కోడికూరని కమ్మగా చేసేద్దాం. ముందుగా మనం తెచ్చుకున్న ఈ 2 కిలోల చికెన్ ని నీట్ గా వాటర్ లో కడుక్కొనేసి, ఇంకా చికెన్ లో కొంచెం సాల్ట్, పసుపు పొడి, మనం మిక్సీలో వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకునేసి చేత్తో బాగా చికెన్ ని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద మనం కొనుక్కున్న కొత్త సెట్ లో నూనె పోసుకునేసి, తర్వాత ఆ నూనె వేడెక్కాక అందులోకి మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు వేసుకునేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొనేసి అందులో టమాటాలు కూడా వేసుకునేయాలి. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు పొడి వేసుకుని మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకునేయాలి. ఇంకా చికెన్ బాగా ఉడికిపోయాక దాంట్లో కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొనేయాలి. తర్వాత ఆ చికెన్ లోకి సరిపడ నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసాకైతే మన కమ్మని కోడికూర అయితే రెడీ అయిపోయి ఉంటుంది. ఇంకా లాస్ట్ లో మనం దంచి పెట్టుకున్న మసాలాలు, కొత్తిమీర వేసుకునేసి ఒక 10 నిమిషాలు మూత వేసి తీసామంటే మన గెస్ట్ కోసం చేసుకున్న కమ్మని కోడికూర అయితే రెడీ అయిపోతుంది. ఇంతకు మా ఇంటికి వచ్చిన ఆ గెస్ట్ ఎవరో కాదు ఫ్రెండ్, నా స్కూల్ డేస్ నుండి ఇప్పటి వరకు ఉన్న నా ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ అయితే జనవరి 1 రోజు మా ఇంటికి వచ్చాడు. మీ స్కూల్ డేస్ నుండి మీకు ఇప్పటి వరకు టచ్ లో ఉండే మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంతగా నా ఫ్రెండ్ మీరు చూడలేదు కదా, ఇతనేనండి ఆ 3 అడుగుల బుల్లెట్. స్కూల్ డేస్ లో మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే స్నేహం కోసం మూవీ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మా నోడికి మేము చేసిన కోడికూర అయితే సూపర్ గా నచ్చిందంట. మా శివాజీ అన్న కూడా కూర అద్దిరిపోయిందిరా అని చెప్పాడు. నిజంగా మేము చేసుకున్న కోడికూర వేడి వేడి దోశల్లో తింటుంటే మా బ్యాచ్ వాళ్ళందరికీ అద్దిరిపోయిందంట. వాక్య బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి.